హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోమెంట్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఐకియా ఫస్ట్ ఫ్లోర్ టూర్ అంతా పోస్ట్ చేశాను. సో ఈ వీడియోలో అయితే గ్రౌండ్ ఫ్లోర్ అంటే కిచెన్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అదైతే చూపించాలని అనుకుంటున్నాను. క్లియర్గా అయితే చూపించేశాను. అలాగే చాలా న్యూ ఐటమ్స్ అయితే వచ్చాయి. అలాగే న్యాచురల్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే ఎప్పటి నుంచో అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్న ఐటమ్స్ కూడా స్టాక్లోకి వచ్చాయి. వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా, చాలా బాగుంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇలా గ్రౌండ్ ఫ్లోర్కి ఎంటర్ అవ్వడంతోనే మొక్కలు అయితే పెట్టేశారు. ఇవన్నీ న్యాచురల్ ప్లాంట్స్ అనమాట. ప్రతి దానికి ప్రైస్ అయితే ఇక్కడ మెన్షన్ చేసింది. నేను అన్నిటికీ ప్రైజెస్ అయితే క్లియర్గా చూపించేశాను. చామంతి మొక్కలు కూడా చాలానే వచ్చాయి. అవి వీడియో చివరిలో అయితే చూపించాను. ఇక్కడ చూపిస్తున్న మొక్కలన్నీ ఇండోర్ ప్లాంట్స్, పామ్ ట్రీ, అలాగే బ్యాంబో ప్లాంట్ ఇవన్నీ ఉన్నాయి. వాటితో పాటు ఇంకా కొన్ని క్రోటాన్ మొక్కలు కూడా ఉన్నాయి. గ్లాస్ బౌల్ ఏంటంటే పక్కనే న్యాచురల్ సెంటెడ్వి ఒక ప్యాకెట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, సో అవి ఇందులో పోసుకొని మనం డైనింగ్ టేబుల్ కానీ ఇలా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఇవి వచ్చేసి 79 రూపీస్. అలాగే ఈ గ్లాస్ వచ్చేసి 99 రూపీస్ అయితే పడుతుంది. లేదంటే ఇవి కాకుండా మనకి నార్మల్గా వేరే దేనికైనా కానీ యూజ్ చేసుకోవచ్చు, బట్ దానికైతే లిడ్ ఉండదు. నెక్స్ట్ ఈ బ్రాస్ కలర్ ఈ పాట్ వచ్చేసి లుక్ అయితే చాలా బాగుంటుంది. వీటిని ఇంట్లో మొక్కలు అలా పెట్టుకోవడానికి అయితే యూజ్ చేయొచ్చు. ప్రైస్ వచ్చేసి 299. ఇక్కడ చూపిస్తున్న ఈ వైట్ సిరామిక్స్ వచ్చేసి ఏది తీసుకున్నా 69 రూపీస్ అనమాట. ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ, లేదంటే వాటిలోనే చిన్న ప్లేట్స్ కూడా ఉన్నాయి. అండ్ బౌల్స్లో కూడా 2-3 సైజెస్ అయితే ఉన్నాయి. వీటిలో ఏది తీసుకున్నా కానీ 69 రూపీస్కే పడుతుంది. చాలా బెస్ట్ ఐటమ్. ఐకియాలో ఇవే చాలామంది తీసుకుంటూ ఉంటారు. మనం విడివిడిగా తీసుకొని సెట్ లాగా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూపిస్తున్న ఈ ప్లేట్స్ వచ్చేసి కొత్తగా వచ్చిన ఐటమ్ అనమాట. ప్లేట్ వచ్చేసి 199, అలాగే ఈ బౌల్ వచ్చేసి 129 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ చూపించేది వచ్చేసి ఇలా షింక్కి ప్లేస్ చేసుకునేది అనమాట. సో దీన్ని ఏంటంటే షింక్కి పెట్టేసుకుంటే మనం వెజిటేబుల్స్ అలా కట్ చేసుకుంటూ ఉంటాం కదా, కట్ చేసి ఆ వాటర్తో సహా అలా పోసేస్తే మనకు ఆ డస్ట్ అంతా అందులో ఉండిపోతుంది. సో ఒకవైపు హైట్గా ఒకవైపు లోతుగా ఇచ్చారు. షింక్కి అలా ప్లేస్ చేసుకోవడం ఇది. అలాగే ఇక్కడ చూపించేవన్నీ డిష్ వాష్ స్ట్రైనర్స్ అనమాట. మనము గిన్నెలు అవి వాష్ చేసుకున్నాక పెట్టుకునేవి, అంటే ప్లేట్స్కి, గ్లాసెస్కి ఇలా అన్నిటికీ సపరేట్గా ఉన్నాయి. వీటిలో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి గ్లాసెస్ అండ్ స్పూన్స్ అలా పెట్టుకోవడానికి. ఇవి ప్లేట్స్, నార్మల్ గిన్నెలు అలాంటివన్నీ పెట్టుకోవడానికి ఉన్నాయి. అలాగే ఈ మోడల్లో కూడా ఉన్నాయి.
ఇక్కడ చూపించేది ఏంటంటే పొటాటోస్ని మనము రౌండ్గా కట్ చేసుకొని పుల్లలకు పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటిది అనమాట. సో దానికి పొటాటో పెట్టేసి తిప్పేస్తే అలా రౌండ్గా ఇలా ఒక రోల్ లాగా వస్తుంది. దాని కాస్ట్ వచ్చేసి ఎక్కువే ఉంది, 699 రూపీస్. నెక్స్ట్ ఇదేంటంటే ట్యాగ్ లాగా, మనము ఏదన్నా ఐటెంకి నేమ్స్ అవి రాసుకోవాలనుకుంటే దీని మీద రాసుకొని దాని నెక్కి ఇలా ఒక థ్రెడ్తో కట్టేసుకోవచ్చు. సో పికిల్స్ వాటికి ఇది బాగా యూజ్ అవుతుంది. బట్ ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు చూపించింది అయితే నైఫ్స్ షార్ప్ చేసుకునేది. నెక్స్ట్ ఏంటంటే చాపింగ్ బోర్డ్స్. సో ఇవి 3 అయితే ఉన్నాయి. ఈ 3 వచ్చేసి 199 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న వచ్చేసి ర్యాక్స్ అనమాట. మనకి షెల్ఫ్లో ఎక్కువ హైట్ ఉన్నప్పుడు ఇలా పార్టిషన్ చేసుకోవడానికి యూజ్ చేసే చిన్న చిన్న ర్యాక్స్. ఒక్కొక్కటి 299 అయితే పడుతుంది. అలాగే ఈ గ్లాస్ బౌల్ వచ్చేసి అప్పటి నుంచి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. బట్ ఇప్పుడైతే చాలా స్టాక్ అయితే వచ్చేసింది. కావాలంటే దీని మీదకి లిడ్ కూడా మనకి దొరుకుతుంది. ఏమన్నా స్టోరేజ్ చేసుకోవడానికి లేదంటే మనము బేకింగ్ చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాస్ జార్స్లో అయితే ఇలా కలర్స్గా వచ్చాయి. ఇవి కూడా న్యూగా వచ్చిన ఐటమే. 3 పీసెస్ వచ్చేసి 299 అయితే పడుతుంది. నెక్స్ట్ ఐకియాలో ఇలా స్క్వేర్ షేప్లో అలాగే రౌండ్ షేప్లో మనకి ఇలా బౌల్స్ అయితే దొరుకుతాయి. గ్లాస్వి దొరుకుతాయి, అలాగే నార్మల్వి కూడా ఉంటాయి. రిపీటెడ్గా వెళ్ళే వాళ్ళకైతే వీటి గురించి బాగా తెలుసు. సో ఇవి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కవర్ చేశాను. సో ఇవైతే నేను చూపించట్లేదు అందుకే. నెక్స్ట్ వచ్చేసి ఇది స్టెయిన్లెస్ స్టీల్లో కొత్తగా వచ్చిన ఐటమ్. బాక్స్ లాగా వచ్చింది, 269 రూపీస్. ఇలా 2 మూతలు అండ్ ఒక గిన్నెలాగా వచ్చింది. బట్ పెట్టుకుంటే ఇలా సెట్ అయిపోతుంది అనమాట. మేబీ ఏమన్నా కలుపుకోవడానికి అలా ఒక సెట్ లాగా ఇచ్చారేమో అని అయితే అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ 4 సెట్ విత్ లిడ్ గ్లాస్ బౌల్స్ సెట్ వచ్చేసి 999 రూపీస్ అయితే పడుతుంది. స్టోరేజ్కి గ్లాస్లోనే కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు చక్కగా. నెక్స్ట్ ఈ స్మాల్ సైజ్ బాటిల్స్ చూస్తున్నారు కదా, ఇవి కూడా కొత్తగా వచ్చిన ఐటమ్స్. ఇవి 3 సెట్ వచ్చేసి 299 రూపీస్ అయితే పడుతుంది. ఆయిల్స్ లేదంటే హనీ ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి డైలీ యూజెస్కి అయితే ఇవి చాలా బాగుంటాయి. ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, చాలా కొత్త ఐటమ్స్ అయితే వచ్చాయి. ఉన్న వాటిలోనే ఇలా న్యూగా అయితే తీసుకొచ్చేసారు. నెక్స్ట్ ఈ గ్లాస్ జగ్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది, 299 రూపీస్కి అయితే పడుతుంది. మిల్క్ లేదంటే వాటర్ ఇలా గ్లాస్ది కావాలనుకున్న వాళ్ళు ఆ పర్పస్ కోసం ఇవన్నీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న పిల్లో విత్ కవర్ వచ్చేసి 399 రూపీస్ అయితే పడుతుంది. సో చాలా కలర్ఫుల్గా ఉన్నాయని ఒక షార్ట్ అయితే తీసేసాను. ఇది కూడా న్యూగా వచ్చిన ఐటమ్.
ఇక్కడ చూపిస్తున్నవన్నీ లైట్స్ అన్నమాట. మనం డెకరేటింగ్ పర్పస్కి యూజ్ చేసేవి. సో ఇవేంటంటే విత్ బ్యాటరీతో అయితే మనకు వచ్చాయి. సో మనము ప్లగ్కి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఎవరికైనా సాకెట్స్ అవైలబుల్గా లేనప్పుడు ఇలాంటివి తీసుకోవచ్చు. బట్ చాలా లెంత్ కూడా ఉన్నాయి. సో ఇలా వచ్చేస్తుంది అనమాట. కొన్నిటికి అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి, కొన్ని అయితే డైరెక్ట్గా బ్యాటరీస్ పెట్టుకోవడమే. సో ఒక్కొక్క దాన్ని బట్టి దాని ప్రైజెస్ ఉన్నాయి. అలాగే నార్మల్వి కూడా ఉన్నాయి. నార్మల్ వచ్చేసి 499 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. ఇక్కడ చూపించేవి ఏంటంటే ఇవన్నీ ఫ్లోర్ డెకింగ్కి యూజ్ చేసేవి. మనం బాల్కనీ వాటిలో యూజ్ చేస్తాం కదా, తడిచిన పాడవకుండా అలా అన్నమాట.
సో ఇంత సైజ్ వచ్చేసి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది. అలాగే గ్రాస్ టైప్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇవి కూడా కొత్తగా వచ్చిన ఐటమ్స్. నెక్స్ట్ అలాగే క్రిస్మస్ వచ్చేసింది కాబట్టి క్రిస్మస్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. డెకరేటివ్ పర్పస్కి మనము ట్రీస్ డెకరేట్ చేసుకోవడానికి, అలాగే ఇల్లంతా డెకరేట్ చేసుకోవడానికి ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ చాలానే అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని అయితే నేను ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ చూపించేశాను. ఇంకా ఏమన్నా కొత్తగా అనిపిస్తే ఈ వీడియోలో అయితే కొన్ని చూపించాను. సో ఈ వీడియోని ఇక్కడితో అయితే నేను ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఏ పాయింట్లో అయినా ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఫ్యూచర్లో ఇలాంటి మరిన్ని షాపింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, అలాగే ప్రైజెస్ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.